హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. 11 టోటల్ 8 ఎపిసోడ్స్ తో అరౌండ్ 5.5 hours రన్ టైమ్ తో మొన్నటి వరకు G5 లో హిందీ ఆడైతే ఉండేది, ఇప్పుడు తెలుగు ఆడైతే యాడ్ అయితే చేశారు. ఈ సిరీస్ అనేది కొరియన్ వెబ్ సిరీస్ నుంచి రీమేక్ అయితే చేశారు. మొత్తానికి ఈ సిరీస్ చూసి నాకేమనిపించింది తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యున్ మూవీ కంటెంట్ అండ్ సిరీస్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చూపియండి. స్టార్ట్ చేద్దాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 15 సంవత్సరం ఒక కేసు అనేది సాల్వ్ అయితే అవ్వదు. ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆ కేసు సాల్వ్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ బయటపడి 90s లో ఉన్న పోలీస్ దగ్గర ఉన్న వాకీ టాకీ 2016 లో ఉన్న పోలీస్ దగ్గర ఉన్న వాకీ టాకీ ఎలా కలెక్షన్ కలిపింది, అసలు మొత్తానికి ఎలా సాల్వ్ చేశారు అనేది సిరీస్ ఒక బేసిక్ స్టోరీ లైన్. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఈ సిరీస్ చూసాక మాకేమనిపించిందంటే చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. సిరీస్ అనేది మాకైతే వర్కౌట్ అయితే అవ్వింది, మంచి సాటిస్ఫై అయితే ఇచ్చింది మాకు సిరీస్ అనేది. ఈ సిరీస్ లో ఫస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది, మంచి సాటిస్ఫై అయితే ఇచ్చినాయి అబ్బా. ఆ రైటింగ్ కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ, ఆ థ్రిల్లింగ్నెస్ కానీ ఎక్కడా కూడా మనకి డివైడ్ అయితే అనిపించదు. తర్వాత ఏం జరుగుద్ది అని క్యూరియాసిటీ అయితే మనకైతే బిల్డ్ అయితే చేశారు. ఈ ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుద్ది అనేది మనకి కన్ఫర్మ్ అయితే క్రియేట్ అయితే చేస్తారబ్బా. 7th 8th ఎపిసోడ్ కోసం లో డౌన్ అయినా కానీ లాస్ట్ కి వచ్చేవాడికి సిరీస్ మొత్తం అయిపోయాడికైతే ఒక మంచి సిరీస్ చూసామరా అనిపిస్తుంది. ఈ మధ్యలో ఎన్నో సిరీస్లు చూశాను కానీ బృంద ఇచ్చిన సాటిస్ఫాక్షన్ తర్వాత నాకు ఈ సిరీస్ అయితే ఇచ్చింది. ఈ 2 సిరీస్లు ఇంకా చూడలేని వాళ్ళు అంటే మాత్రం డెఫినెట్ గా అయితే వెళ్ళి చూడండి, మంచి సాటిస్ఫై అయితే ఇస్తుందబ్బా మీకు. సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే మాత్రం షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. చాలా బాగున్నాయి. ప్రొసీడింగ్స్ అని చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేసింది. ప్రతి సీన్ కూడా లాజిక్ లోనే ఉన్నది, ఎక్కడ కూడా మనకు లాజిక్ లెస్ లో ఎక్కడ కూడా అనిపించదు. అసలు మెయిన్ గా సిరీస్ లో ట్విస్ట్లు అనేది చాలా సాలిడ్ గా అయితే రాసుకున్నారు. ఈ సిరీస్ లో క్యారెక్టర్ తో ఒక డెవలప్మెంట్ కానీ, ఆ రైటింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ గా అయితే రాసుకున్నారు. సీన్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ గా అయితే రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండేలా రాసుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ ఎందుకున్నదిరా అని మనకి ఎక్కడా కూడా అనిపించదు. ఇదిగా సిరీస్ చూసాక నా ఒపీనియన్ అంటే, సపోజ్ ఈ సిరీస్ మీరు చూసుంటే మీ ఒపీనియన్ కూడా డెఫినెట్ కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా సిరీస్ చూడలేని వాళ్ళంటే డెఫినెట్ గా అయితే వెళ్ళి చూడండి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నది. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంతనే 3 out of 5. వరకు వీడియో చూసారు కాబట్టి మీకు జెన్యున్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.